ఓం గంగాణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమ దుం దుర్గాదేవి నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీచనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ ఓం నమ శివాయ శివాయ గురువే నమ త్రాం దత్తాత్రేయాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ రోజున మనమంతా కూడా చెప్పే విషయం ఏంటంటే ప్రధానంగా రాహుకేతు ప్రభావం అంతా కూడా కాలసర్ప దోషం అంటే ఏంటి, అసలు కాలసర్ప దోషాన్ని అంతా కూడా ఏ రకంగా విశ్లేషణ చేసుకోవాలి, కాలసర్ప దోషానికంతా కూడా పరిష్కారం ఏ రకంగా ఆచరించాలి, అసలు కాలసర్ప యోగం అంటే ఏంటి, కాలసర్ప దోషం అంటే ఏంటి అంతా కూడా జ్యోతిష్ సిద్ధాంతం ప్రకారంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా కాలసర్ప దోషము కాలసర్ప యోగము అని చెప్పేసి అంటే కనుక ఈ యొక్క కాలసర్పం అనేది రాహుకేతు ప్రభావం వల్ల, రాహుకేతులంతా కూడా ఛాయాగ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఛాయాగ్రహాలకి ఈ యొక్క సొంత ఇల్లు అనేది ఉండదన్నమాట. ఏ యొక్క రాశులకంతా కూడా వారికి రాష్ట్రాధిపత్యం లభిస్తూ ఉంటుంది. మిగతా గ్రహాలకన్నిటి కూడా రాహుకేతులంతా కూడా ఛాయాగ్రహాలు కాబట్టి వాటికంతా కూడా సొంత ఇల్లు అనేది ఉండదు. ప్రధానంగా ఏ గ్రహానికైతే కనుక కలిగితో పాటు ఉంటారు, ఏ రాష్ట్రాధిపతితో పాటు కలిగితో ఉంటారు, ఏ రాశిలో అంతా కూడా వీరు సంచారం చేస్తుంటారు, లగ్న చక్ర ప్రకారంగా కానీ గోచారీత్యా కానీ వాటి ప్రభావం అంతా కూడా ఆ రాష్ట్రాధిపతి ఇచ్చే ఫలితాన్ని ఇస్తుంటారు. ఛాయా రాహు కేతు గ్రహాలంతా కూడా చూసుకుంటే రాహు గణాలని చెప్పేసి అంటారు. ప్రధానంగా గ్రహాలకి వీళ్ళంతా కూడా ప్రభావం ఏ రకంగా చూపిస్తుంటారు, అపసవ్య దిశలో సంచారం జరుగుతూ ఉంటుంది వీళ్ళదంతా కూడా. ప్రధానంగా రాహుకేతులంతా కూడా ఛాయాగ్రహాలుగా వీళ్ళ ప్రభావం అంతా కూడా మానవాళి జీవిత విధానంలో అంతా కూడా లగ్న చక్ర ప్రకారంగా వాళ్ళున్న స్థానాన్ని బట్టి అంత ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా వంశాభివృద్ధికి కారణం అంటారు. ప్రధానంగా సర్పదోషం కానీ సర్పశాపం కానీ ఏమైనా జాతకరీత్యా వర్తించి ఉంటే కనుక రాహుకేతు ఒక స్తంభంలో మిగతా గ్రహాలన్నీ కూడా ఉంటాయి కనుక, రాహుకేతు మధ్యలోనే అన్ని గ్రహాలు మిగతా నవగ్రహాలన్నీ కూడా ఉంటాయి కనుక వీటికి అంతా కూడా కాలసర్పదోషము, కులింగ కాల సర్పదోషం అని చెప్పేసి, వాసుకి కాల సర్పదోషం, తక్షక కాల సర్పదోషం, కర్కోటక కాల సర్పదోషం అని చెప్పేసి ప్రధానంగా ఈ యొక్క ప్రధానమైన దోషాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. నవరాగ ఆధారితం చేయడం వల్ల కాలసర్పదోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన క్షేత్రం ఏంటంటే కుక్కి పుణ్యక్షేత్రం, కుక్షి అనేది పుణ్యక్షేత్రం అంటారు. ప్రధానంగా మన కర్ణాటక దగ్గర అంతా కూడా ఉంటుంది. ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి అంతా కూడా వాసుకి రూపంలో అంతా కూడా అక్కడ పుణ్యక్షేత్రంగా చెప్పడం జరుగుతుంది. ఆ పుణ్యక్షేత్రంలో అంతా కూడా చాలా విశేషమైన పుణ్య ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం, ఇట్లా నాగులున్న ప్రాంతం దగ్గర అంటే జోడు నాగులంతా కూడా ఉంటాయి. ప్రధానంగా చూసుకుంటే రావి చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర ఈ నాగేంద్ర స్వామి విగ్రహాలంతా కూడా సర్పరూపంలో ప్రతిష్ఠ చేస్తుంటారు. సంతాన యోగం కోసం కావచ్చు, మరియు శీఘ్ర కళ్యాణ యోగం కోసమైనా కావచ్చు, శ్రీకాళహస్తి దగ్గర అయినా కావచ్చు, పుణ్యక్షేత్రంలో అంతా కూడా జోడు నాగులంతా కూడా సర్పరూపంలో మానసదేవి స్వరూపంలో అంతా కూడా ప్రతిష్ఠ చేయడం జరుగుతుంటుంది. తద్వారా మీరంతా కూడా ఈ యొక్క శీఘ్ర సత్సంతాన యోగం ఫలితం రావడం కానీ, శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధం రావడానికైనా కానీ కాలసర్ప యోగం అనేది ప్రధానమైన పాత్ర అనేది పోషిస్తూ ఉంటుంది. ప్రధానంగా 1, 2, 5, 7, 8 ఈ స్థానంలో కనుక రాహుకేతు సంచారం అంతా ఇప్పుడు జరిగితే ఈ యొక్క కాలసర్ప దోషం ఉంది అని చెప్పేసి నేను నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. నవమ స్థానంలో రాహు కానీ కేతు కానీ సంచారం చేస్తే పితృదోషం పితృశాపం అనేది చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా కాలసర్ప దోషం అనేది ఈ స్థానంలో ఉంటే ఇంకా 1వ స్థానం ఉంటే కారకో భావనాశయ, ఇప్పుడు శరీర కారకత్వాలంతా కూడా రోగ కారకత్వాన్ని చెప్తూ ఉంటుంది. ఎప్పుడైనా కానీ లగ్నంలో రాహు సంచారం జరుగుతుంటే కనుక శరీరాన్ని అనారోగ్య భావాలంతా కూడా ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. అనారోగ్య ప్రభావం అనేది ఉంటుంది. ప్రధానంగా గృహ రోగాలు అనేది రావడం కానీ, ప్రధానంగా ఈ యొక్క ఉబ్బరం కానీ, ప్రధానంగా లంగ్స్ ఇన్ఫెక్షన్ రావడం కానీ, ఆస్తమా లాంటిది ఉండడం కానీ, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉండడం కానీ, ప్రధానంగా చూసుకుంటే వీళ్ళకంతా కూడా ఈ యొక్క ఆర్టిజంతో బాధపడడం కానీ జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క స్థానాల్లో ఉంటే కనుక రాహుకేతు సంచారం జరుగుతుంటే, చంద్రుడు రాహు కలిగితూ ఉంటే కొంచెం హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా రాహుకేతులంతా కూడా గోచారిత్య వీళ్ళ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ సంవత్సరాలంతా కూడా వీళ్ళ దశ అంతా కూడా నడుస్తుంది కాబట్టి తద్వారా మానవాళికి మేషాది ద్వాదశ వాళ్ళకంతా కూడా ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నమాట. విదేశీయాన యోగం సిద్ధించాలన్నా, ప్రధానంగా స్థిర ఐశ్వర్యం రావాలన్నా, ఆకస్మికంగా ధనయోగం ధన ప్రాప్తి రావాలన్నా రాహుకేతు ప్రభావం అంతా కూడా ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటుందన్నమాట. ప్రధానంగా అమ్మవారి ఆరాధన, దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం, మానసాదేవి ఆరాధన చేసుకోవడం, మానసాదేవి చరిత్రనంతా కూడా ప్రతినిత్యం కూడా మీరు ప్రవచనంలాగా వింటుండడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. స్కందోత్పత్తి అనే చరిత్ర ఉంటుంది. ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి వారి చరిత్ర అంతా కూడా వినడం వల్ల మీరంతా కూడా శీఘ్ర సంతాన యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ రాహుకేతు ప్రభావం వల్లే స్త్రీలలో కొంతమందికి వైదవ్య దోషం అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. కొంతమందికి అయితే కనుక అనారోగ్య ఇబ్బందులు ఇంతమంది చెప్పుకున్నాం కదా. పంచమ స్థానంలో రాహు కానీ కేతు కానీ సంచారం చేస్తే ప్రధానంగా వీళ్ళకి కొంచెం అంతా కూడా ఈ యొక్క
గర్భదోషాలు అనేది రావడం జరుగుతుంది. ప్రధానంగా దీని పీసీఓఎస్ ప్రాబ్లం కానీ పీసీఓడి ప్రాబ్లం అని చెప్పేసి అంటూ ఉంటారు. దీని దోషాలంతా కూడా రాహుకేతు ప్రభావం వల్ల పంచమాధిపతి బలహీనంగా ఉండి పంచమ స్థానంలో రాహుతో పాటు కానీ కేతుతో పాటు కానీ కుజుడు కానీ చంద్రుడు కానీ శుక్రుడు కానీ కలిగితూ ఉంటాయి. పంచమ స్థానం సంతాన స్థానం అని చెప్పేసి అంటారు. ద్వితీయ స్థానం కుటుంబ స్థానం అంటారు. ఈ స్థానంలో కనుక ఉంటే గనక కొంచెం గర్భదోషం అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. తద్దోష నివారణార్థం నాగేంద్ర స్వామి ప్రతిష్ఠ చేసుకోవడం, మానసదేవి ఆరాధన చేసుకోవడం, ప్రధానంగా దానిమ్మ పళ్ళని మంగళవారం రోజున బ్రాహ్మణత్వంకి దానం చేయడం, ప్రధానంగా మినువులు దానం చేసుకోవడం, వెండి సర్పాన్నంతా కూడా 27 రోజుల దాకా సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్రాలతోటి అంతా కూడా పంచామృతాలతో ఇంట్లో అభిషేకం చేసి వెండి సర్పాలతో ఉన్న ఈ యొక్క 3 పడగలతో ఉన్న సర్పాన్నంతా కూడా చేయించుకొని ఆ వెండి సర్పాన్నంతా కూడా బ్రాహ్మణత్వం దానం చేయడం, మినువులు దానం చేసుకోవడం, కందిపప్పు దానం చేయడం వల్ల శీఘ్ర సంతాన యోగం ప్రాప్తి కలుగుతుంది. సంతాన యోగం ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్ర జపాలంతా కూడా ఆచరించాలి. తద్వారా శీఘ్ర సంతాన యోగం ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగాలన్నా కానీ ప్రధానంగా సప్తమ స్థానంలో రాహుకేతుల సంచారం జరుగుతాయి. ప్రధానంగా ఆలస్య వివాహాలు జరగడం కానీ వివాహంలో ఆటంకం జరగడం కానీ సంచారం జరుగుతూ ఉంటుంది. లగ్నాధిపతి ఏ స్థానాల్లో ఉన్నారో అది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా శుభగ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది. శుభగ్రహాల యొక్క వీక్షణ లేకుండా ఉంటే కనుక రాహుకేతు ప్రభావం అంతా కూడా ప్రబలంగా ఉంటుంది. తద్వారా ప్రతి విషయంలో కానీ ఆటంకాలు జరుగుతుండడం, వాయిదా పడుతుండడం కానీ, అనుకున్న పనులంతా కూడా సమయానికి జరగకపోవడం కానీ జరుగుతూ ఉంటాయి. తద్వారా ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవడం వల్ల సర్పసూక్త పారాయణం చేయించడం, మానసదేవి మూలమంత్రాన్నంతా కూడా జపాలు ఈ యొక్క తర్పణాలంతా కూడా ఆచరించడం వల్ల ప్రధానంగా సర్పమండలం అంతా కూడా వేసి దానికంతా కూడా నవరాగ బలి అంతా కూడా ఆచరించడం వల్ల మీకంతా కూడా శీఘ్ర సంతాన యోగ ప్రాప్తి, శీఘ్ర వివాహ యోగ ప్రాప్తి, వివాహమాది శుభకార్యాలు కలగాలన్నా సర్పదోషము సర్పశాపం ఉందనేది మీ జాతకరీత్యా ఏ స్థానంలో ఉంది, ఏ యొక్క దశలో ఉంది సర్పశాపం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. తద్వారా మీకంతా కూడా ఈ యొక్క సర్పదోష నివారణార్థం, రాహుకేతు దోష నివారణార్థం అంతా కూడా ఈ స్థానాల్లో ఉంటే కనుక కాలసర్ప దోషాలు, ఈ యొక్క ప్రధానమైన దోషాలు అని చెప్పేసి చెప్పడం, పద్మకాల సర్పదోషము, కులింగ కాల సర్పదోషం, అనంతతైష కాల సర్పదోషాలు అని చెప్పేసి ప్రధానమైన దోషాలంతా కూడా ఉంటాయి. ఆ దోష నివారణార్థం అంతా కూడా విశ్లేషణ చేయించుకొని, జ్యోతి సిద్ధాంతాలతో విశ్లేషణ చేయించుకొని జాతకరీత్యున్న పరిహారం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రమే సత్సంతాన యోగం కలగడానికి కానీ, ఎవరైతే వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో వాళ్ళకంతా కూడా శీఘ్రంగా అతి శీఘ్రంగా కళ్యాణి యోగ ప్రాప్తి కలగడానికి కానీ ఆస్కారం ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. మానసదేవి ఆరాధన చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీకంతా కూడా తద్దోష నివారణాత్వం అంతా కూడా తీరి మనోవాంఛాలంతా కూడా ధర్మబద్ధమైన కోరికలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. రాహుకేతు ఆరాధన చేసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. కోటేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ధనధాన్యాది సమృద్ధి కలగాలన్నా, మీకు స్థిరత్వమైన ఐశ్వర్యం సిద్ధించాలన్నా, స్థిరాస్తి కలగాలన్నా రాహుకేతు ప్రభావం అంతా కూడా మానవాళి మీద చాలా బాగా ఉంటుంది. కావున ఈ ప్రభావం అంతా కూడా దోష నివారణార్థం జన్మజాతకం ప్రధానంగా ఉంటుంది. కావున జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. శ్రీమాత్రే నమః. సింహరాశి జాతకుడికి రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి, లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి. జాతకరీత్యున్న దోషాలకంతా కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రధానంగా మీ జాతకరీత్యున్న దోషాలు ప్రధానంగా చూసుకుంటే లగ్నవశాత్తు లగ్నంలో కనుక రాహు కానీ కేతు కానీ సంచారం చేస్తుంటే శరీరంలో భావకారకాయ ఎప్పుడైనా కానీ ప్రధానంగా భావాన్నంతా కూడా శరీర భావాన్నంతా కూడా కొంచెం బలం అంతా కూడా హీనం అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శరీర కారకత్వాలంతా కూడా కొంచెం అనారోగ్య ఇబ్బందులతో బాధపడటం కానీ, శరీరంలో ప్రధానంగా కండరాల ఇబ్బంది కానీ, ప్రధానంగా లంగ్స్ ఇన్ఫెక్షన్ రావడం కానీ, ప్రధానంగా చూసుకుంటే ఆటిసంతో బాధపడడం కానీ, చంద్రుడితో పాటు కానీ, ప్రధానంగా శుక్రుడితో పాటు కానీ, రాహు కానీ కేతు కానీ సంచారం చేస్తున్నా, ఈ యొక్క స్థానాల్లో కనుక సింహరాశి కానీ సంచారం చేస్తున్నా కానీ ప్రధానంగా హృదయ సంబంధమైన రోగాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ దోష నివారణ కోసం మీరంతా కూడా ప్రధానంగా సర్ప సంస్కార పూజ ఆచరించడం, కుక్కి పుణ్యక్షేత్రం అంటారు. సుబ్రహ్మణ్య స్వామి వాసుకి రూపంలో అంతా కూడా అక్కడ ఉంటారు. కావున ప్రధానంగా ఈ యొక్క వాసుకి రూపంలో అంతా ఉన్న కుక్షి పుణ్యక్షేత్రంలో అంతా కూడా చూసుకుంటే అక్కడ శ్రేష్టమైన ఫలితాల కోసం మీరంతా కూడా నాగేంద్ర స్వామి ప్రతిష్ఠ చేసుకోవడానికి అవకాశం ఉంటే కనుక చేయడానికి ప్రయత్నం చేయండి. సర్ప సంస్కార పూజ చేయడానికి ప్రయత్నం చేయండి. తీరని కోరికలుగా ఉన్న శీఘ్రంగా సత్సంతాన యోగం సిద్ధించాలన్నా మీకంతా కూడా ఈ పూజ ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. నాగేంద్ర స్వామి ప్రతిష్ట మీరు ఖచ్చితంగా ఆచరిస్తూ ఉండాలి. రాహుకేతు మధ్యలోనే మిగతా గ్రహాలన్నీ కూడా సంచారం జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా జాతకరీత్యా అంతా కూడా గ్రహ స్తంభంలాగా ఉంటాయి. రాహుకేతు మధ్యలోనే ఎక్కువ గ్రహాలు ఉంటాయి. 5 గ్రహాలు ఉంటాయి కనుక దాన్ని సంతాన దోషం అంటారు. ప్రధానంగా మిగతా గ్రహాలు 7 గ్రహాలంతా కూడా రాహుకేతు మధ్యలోనే ఎన్ని గ్రహాలు ఉంటాయి కనుక సంపూర్ణమైన కాలసర్ప దోషము, సర్పశాపం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇది దోషాలకి పరిహారాత్మకంగా నాగేంద్ర స్వామి ప్రతిష్ఠ చేసుకోవడం, నవనాగ మండపాన్ని అంతా కూడా వేసుకొని మండపంలో అంతా కూడా నాగ జాతిని అంతా కూడా స్థాపన చేసుకోండి. అక్కడంతా కూడా పిండ ప్రదానం చేయడం, సర్ప సంస్కారం చేయడం,
ప్రధానంగా వాటికి తర్పణాలు ఆచరించడం, యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల, సర్పసూక్త పారాయణం చేయించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ఈ యొక్క సర్ప జాతికి చెందిన నాగేంద్ర స్వామికి అంతా కూడా ప్రీతికరంగా యజ్ఞము హోమాది కార్యక్రమాలు మూలమంత్రహితంగా అంతా కూడా ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శీఘ్ర కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి కలగాలన్నా, అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలన్నా, రాజయోగ ప్రాప్తి కలగాలన్నా రాహుకేతుల యొక్క ప్రభావం అంతా కూడా ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటారు. తద్వారా మీరంతా కూడా ఓం శరవణ భవాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించడం. ప్రధానంగా మీరంతా కూడా చూసుకుంటే ఈ యొక్క కాలాసర్ప దోష నివారణార్థం మానసదేవి ఆరాధన చేసుకోవడం, జగత్కారుడు మానసదేవి ఒక కళ్యాణం ఏ రకంగా జరిగింది, మానసదేవి అంతా కూడా పరమేశ్వరుడికి ఏ రకంగా ప్రియపృత్తిక అయింది, ఆ చరిత్ర అంతా కూడా మననం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడం. మంగళవారము, ఆదివారము, శుక్రవారం వేళల్లో అంతా కూడా రాహుకేతు దీపాలంతా కూడా వెలిగించి అక్కడ దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని అంతా కూడా పఠనం చేసుకోవడం వల్ల, ఆవునేత దీపారాధన చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. చిమ్మిలి అంతా కూడా రాహుకేతు దోష నివారణార్థం మీరంతా కూడా చిమిలిని నివేదన చేయాలి. ఈ యొక్క నువ్వులతోటి బెల్లంతో చేసిన పదార్థం అంతా కూడా చిమిలి అంటారు. ఈ యొక్క రావి చెట్టు దగ్గర అంతా కూడా నివేదన చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. దోష నివారణతో మీరంతా కూడా ఈ పరిహారం ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. రాహుకేతులంతా కూడా మీకు ఈ యొక్క అష్టైశ్వర్య ప్రాప్తి, రాజయోగ ప్రాప్తి, వంశాభివృద్ధి కలగడానికి ఈ గ్రహాలంతా కూడా యోగకరమైన గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. కావున ఈ దోష నివారణ అంతా కూడా ఆచరించండి, రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. శ్రీమాత్రే నమః. శరవణ భవాయ నమః.